హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మణికొండ లొకేషన్లో మనకి ల్యాండ్కో హిల్స్ బిహైండ్ మనకి సాయి ఐశ్వర్య లేఅవుట్ అని చెప్పేసి ఒక హుడా లేఅవుట్ ఉందండి. సో ఈ హుడా లేఅవుట్లో మనకు వెస్ట్ ఫేసింగ్ 267 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. సో మీకు ఈ చూస్తున్న ఈ ఏరియా ఇదంతా కూడా మనకి సాయి ఐశ్వర్య లేఅవుట్ అండ్ సాయి వైభవ్ లేఅవుట్ అండి. సో ఇందులో రెండు హుడా లేఅవుట్స్ ఉంటాయి. సో దీనికి ఆనుకొని పక్కనే మనకి జైన్స్ క్యారల్టన్ క్రీక్ అని చెప్పేసి ఇది ఒక హెచ్ఎండి గేటెడ్ కమ్యూనిటీ అండి, జైన్స్ వాళ్ళది. సో మనకి ఇది వచ్చేసి కాజాగూడకి వెరీ నియర్ బై ఉంటుందండి. సో మీకు ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు చూసుకుంటే ఇది వచ్చేసి మనకి నానకరామ్గూడ కాజాగూడ మెయిన్ రోడ్ అండి. సో ఈ కాజాగూడ మెయిన్ రోడ్ నుంచి 2 వర్డ్స్ ఇలా వస్తే మనకు ఇక్కడ మనకి జైన్స్ అని చెప్పేసి మనకు అపార్ట్మెంట్స్ ఉంటాయి. సో కొంచెం ముందుకు వస్తే మనకి ఇది వచ్చేసి మనకి ల్యాండ్కో హిల్స్ మెయిన్ రోడ్ అండి. సో ల్యాండ్కో హిల్స్ సర్కిల్ ఇది. సో మనం చూసుకుంటే ఇదంతా కూడా ల్యాండ్కో హిల్స్ మెయిన్ అపార్ట్మెంట్స్ అండి ఇవన్నీ. సో జస్ట్ బిహైండ్ మనకి ఇటు పక్కకు వస్తే జస్ట్ మనకి ఏంటంటే కాజాగూడకి చాలా దగ్గరలో మనకి ఇదండి లేఅవుట్, ఇదంతా కూడా లేఅవుట్. సో ఈ లేఅవుట్లో మనకి యాజ్ పర్ హుడా లేఅవుట్ ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి ఇందులో. సో ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ లేఅవుట్ ఇది. సో మనకి ఇందులో వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి, దీన్ని పార్క్ కింద వదిలారు. సో మనకి కనెక్టివిటీ రోడ్డు పరంగా చూసుకున్నా కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ సీసీ రోడ్స్ అయిపోయినాయండి, కంప్లీట్గా సీసీ రోడ్స్ అయ్యాయి. సో మనకు వచ్చినటువంటి ప్లాట్ వచ్చేసి ఈ లొకేషన్లో వస్తుందండి. ఇక్కడ మనకి ప్లాట్ అనేది సేల్కి వస్తుంది. మనకి ప్లాట్ అనేది అవైలబుల్ ఉంది. 267 స్క్వేర్ యార్డ్స్ 40-60 డైమెన్షన్తో మనకి ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో కనెక్టివిటీ దీనికి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ మనకు వచ్చేసి ఇక్కడ వస్తుందండి. సో మీకు చూపిస్తున్నాను నేను. సో మనకి ఇదండి మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ వస్తుంది మనకి మెయిన్ ఎంట్రన్స్. సో ఇదంతా కూడా లేఅవుట్ అండి, ఇది మొత్తం కూడా మనకి హుడా లేఅవుట్. ఇది సాయి వైభవ్ అండ్ సాయి ఐశ్వర్య లేఅవుట్, 2 లేఅవుట్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్ వస్తుంది. ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా మనకి చిత్రపురి హిల్స్ అండి, ఇదంతా కూడా చిత్రపురి హిల్స్. సో మనకి ఓపెన్ ప్లాట్ 267 స్క్వేర్ యార్డ్స్ ఇక్కడ వస్తుందండి, ఈ ఏరియాలో వస్తుంది. సో నేను మీకు లైవ్ లొకేషన్ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు లైవ్ లొకేషన్ అయితే చూపిస్తున్నానండి. మీకు కనపడే కనెక్టివిటీ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. సో ఎదురుగా కనపడే అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి జైన్స్ అపార్ట్మెంట్స్. సో మనకి ఇటు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ల్యాండ్కో హిల్స్ ఉంటుందండి. మీకు ఏదైతే అపార్ట్మెంట్ కనపడుతుందో అపార్ట్మెంట్కి ఆపోజిట్లోనే మనకి ల్యాండ్కో హిల్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి హుడా లేఅవుట్ అండి. మనకి ఈ లేఅవుట్ పేరు వచ్చేసి సాయి ఐశ్వర్య లేఅవుట్ అండి. సో ఈ ప్లాట్ వచ్చేసి 267 స్క్వేర్ యార్డ్స్ అండి. సో మనకి విడ్త్ వచ్చేసి 40 ఉంటుంది, డెప్త్ వచ్చేసి 60 ఉంటుంది. సో 267 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. సో మనకి ఇటు బ్యాక్ సైడ్ చిత్రపురి కాలనీకి, ఇటువైపు జైన్స్ అపార్ట్మెంట్స్కి అండ్ మనకు ల్యాండ్కో హిల్స్కి ఇది వచ్చేసి సెంటర్ పాయింట్లో ఉంటుందండి. సో కనెక్టివిటీ కూడా మనకి ఇక్కడ నుంచి మనకి ల్యాండ్కో హిల్స్కి కానీ లేకపోతే ఇటు కాజాగూడకి కానీ సో రెండు వైపులా కూడా బోత్ కనెక్టివిటీస్ అయితే ఉంటాయి. విడ్త్ వచ్చేసి 40 ఫీట్ ఉంటుందండి, డెప్త్ వచ్చేసి 60 ఫీట్ ఉంటుంది. సో మనకు ఇక్కడ వెరీ నియర్ బై మణికొండ అండ్ మనకి నార్సింగి, ఇటువైపు చూసుకుంటే హైటెక్ సిటీ, నానకరామ్గూడ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి జస్ట్ ఒక 10 to 30 మినిట్స్ డ్రైవ్లోనే మనకి ఇక్కడ నుంచి అయితే కనెక్టివిటీస్ ఉన్నాయండి అన్నిటికీ. సో అన్నీ కూడా 100 ఫీట్ రోడ్సే ఉన్నాయి. మనకి ఈ ప్రాజెక్ట్కి వచ్చే రోడ్స్ అన్నీ కూడా 100 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. సో మనకి కాజాగూడకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. మనకి 267 స్క్వేర్ యార్డ్స్. సో కంప్లీట్ మనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ప్లాట్ కంప్లీట్గా సీసీ రోడ్ కనెక్టివిటీ అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఉంది ఇందులో. సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి 1,65,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారండి, 1,65,000 పర్ స్క్వేర్ యార్డ్ అండి. సో ఈ ప్లాట్ వచ్చేసి మనకు ల్యాండ్కో హిల్స్ బిహైండే మనకి కాజాగూడలో ఉంటుందండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.